ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత కల్పించడమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జక్కుల మల్లేష్ అన్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం తరఫున పనిచేస్తామని, రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో గుర్తింపు సంఘమైన ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ని ఆదరించాలని అనుకున్నారు. టీఎంయూకు చెందిన పలువురు కార్మికులు రాజీనామా చేసి ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా మల్లేశం వారికి సంఘం కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎస్డబ్ల్యూయు గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. సమయకాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కూడా త్వరలో ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కార్మికులు అధిక సంఖ్యలో మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని డిపోల్లో ఐఎన్టీయూసీ విజయానికి కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మేము కండువా కప్పినామంటే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే కనిపించింది. ఇవాళ ఒక కాంగ్రెస్ పండుగలే కనిపించింది నాకు. ఎందుకంటే మేము ప్రోగ్రాంల దగ్గర మేము అందరం కండువ వేసుకొని ఎట్లా కూర్చుంటామో వీళ్ళకి కండువా కప్తా అంటే ఇది ఒక మీ సోదరులు వచ్చి వాళ్ళకి కప్తా అంటే చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా మన డిపోలో కూడా అట్లా చెప్పినందుకు జెండా ఎగిరేయాలని మనస్ఫూర్తిగా మన ప్రభాకర్ అన్న ఉన్నాడు. మనకు అభివృద్ధి చేయడానికి ఎన్నో తీసుకొస్తాడు. ఒకే ఒకటి మనం డిపోలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. అది ఒక్కటే మీరు చేసే పని. మీకేది కానీ అండగా మేము ఉంటామని ముగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనవంతు సహకారం, కృతజ్ఞతలు తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి విషయం చెప్పి వాళ్ళను మన వైపు తిప్పుకోవడానికి మన ప్రతి ఒక్క కార్మికుడు కూడా కృషి చేయాలి. మునుపడి ఉన్నటువంటి పంతా వేరు, ఇప్పుడు ఐఎన్టీయూసీ వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ మీరు కూడా పంతా చేంజ్ చేయండి. అప్పుడు మరి మీరు మాట్లాడుతా అంటే మన కణాలకి ఇట్లా మన ఏదో రూపాయలు ఇక్కకూర్చి అటువంటి మనకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. వాళ్ళని ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, వాళ్ళని ఏ విధంగా మనం మలుచుకోవాలి, మనం ఏ విధంగా ఐఎన్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్లో జెండా ఎగరవేయాలనేటువంటి దాని విషయంలో కూడా మీరందరూ ఒక్కొక్క నాయకుడు కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి పెన్షన్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి అవకాశం లేకపోవడం, అక్కడ నుండి చూస్తే మన ఆర్టీసీ నుంచి వెళ్ళి పెన్షన్ వచ్చేది 2000, 2500, అందులో వస్తుంది కదా అని చెప్పి ఇందులో రాదని రకరకాల సమస్యలను గత ప్రభుత్వంలో గత పరిస్థితులలో ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము అట్లాగే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మనకు ఇదే సంస్థకు మంత్రిగా ఉండడం చాలా గొప్ప విషయం. మన హుస్నాబాద్కి మంత్రిగా రావడం చాలా గొప్పదైన విషయం. అది మనందరి గొప్పతనం అనేది చెప్పుకోవాలి. అందరం ఆశీర్వాదము అన్నకి ఇవ్వడం, అన్నగారు మనకు మంత్రిగా రావడం, అట్లాగే మన ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ అనేది ఇదివరకు మన డిపోలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కేసీఆర్ నాయకత్వంలో మినీ బస్ డిపో ఎత్తేసే పరిస్థితులు కూడా మరి చిన్న బస్సులు మీరు అంతా నడిపారు. మరి అవన్నీ పోయి ఇవాళ 60-70 బస్సులకు వచ్చిందంటే మరి ఇవాళ బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఇవాళ కార్మికులు మరి పెద్ద మొత్తంలో 330 పైన మరి ఇక్కడ ఉద్యోగం చేయడం చాలా సంతోషమైన విషయం. మరి ఇవాళ ఐఎన్టీయూసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి గుర్తింపు మరి సంజయ్ రెడ్డి గారు రాష్ట్రంలో నాయకత్వం, మరి మల్లేశన్న గారు ఇప్పుడు నాయకత్వం చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీని మనం ఓట్లతోటి ఇక్కడున్న కార్మికులందరినీ ఐఎన్టీయూసీ మెజార్టీ చేర్పించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించినప్పుడే మరి ప్రభాకర్ అన్న గారు తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన హుస్నాబాద్ లో మరి మంత్రి గారు స్థానికంగా ఉంటాడు. కాబట్టి మీరంతా ప్రతి ఒక్కరిని వ్యతిరేక యూనియన్లలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ మనం మర్యాదపూర్వకంగా చెప్పి మనం వాళ్ళను తీసుకొచ్చి మనం ఇక్కడ మరి ఐఎన్టీయూసీ జెండా ఎగిరేసినప్పుడే మన మంత్రికి మన రాష్ట్ర లెవెల్లో మరి గుర్తింపు ఉంటుంది. ఇంకా మన డిపోను కూడా మరి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు మేమందరం ఇక్కడ వేదిక అందరం కూడా మీకు ఎప్పుడు ఏ విషయం వచ్చినా అధికారం ఉన్నప్పుడు ఇందులోనే వేరే డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చి అప్డేటెడ్ చేయాలి అనేటువంటి ఆలోచన. ఒక్క బస్సు యాక్సిడెంట్ అయితే మొన్నొక 6 నెలల క్రితం 7 నెలల క్రితం యాక్సిడెంట్ అయితే మొత్తం కంకర వచ్చి బస్సులో ఆంధ్రలో ఎంతో మంది చనిపోయారు. అంటే మన
ప్రాణాలు అంటే అందరి ప్రాణాలు డ్రైవర్ల చేతిలో ఉంటే ఈ సంస్థ ఇక్కడ డెవలప్ అవ్వడానికి కారణం కండక్టర్లు మెకానిక్లు బస్సులు కండిషన్ చేసి పంపితే ఇది పెద్ద సంస్థగా ఉన్నది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా కోరేది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగస్తులు మీరు అయినాక ఆ యూనియన్ కూడా తీసేసాడు పోయిన కేసీఆర్ సార్. ఇప్పుడు యూనియన్ కూడా పెట్టాలి. ప్రజాస్వామ్యంలో ఆఖరికి ధన ఇస్తే చెవులు కూడా తీసేసింది. ఆయన ఏమంటే మేము 10 లక్షల నుంచి బతికినా కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా ఆయన పట్ల రుణపడి ఉండాలి. కానీ ఇట్లాంటి విషయాల మీద నేను మాత్రం నా ఆలోచనతో నేను వ్యతిరేకిస్తా. మీరందరూ కూడా మంచి ఆలోచనతో ప్రజాస్వామ్య పద్ధతిలో మన దగ్గర ఎన్ఎంఏ గెలిచినట్టు, మన ప్రభాకరణ బలపరిచినట్టు రేవంత్ రెడ్డి గారు ఇంకా కార్యక్రమాలు, ఇంకా డిపోలు సిద్ధంగా నియోజకవర్గంలో ఒక డిపో మంజూరు అవుతా ఉంది. ఇట్లా జబర్దస్త్ పే స్కేల్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైతే చూడండి, ఇప్పటికే జీతాలు చూసుకోండి. ఉన్న పే స్కేల్ 2 సంవత్సరాల 2 పే స్కేల్స్ 2 సంవత్సరాల ఆర్టీసీ చరిత్ర చేయలేదు. ఆర్టీసీ పుట్టినగా చేయలే. ఒక చరిత్ర మీరు ఎక్కడ చెప్పుకోవడానికి మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆర్టీసీలో ఆర్టీసీ పుట్టిన కాడి నుంచి కూడా 3 విషయాలు చరిత్ర జరిగిన విషయాలు జరిగింది. ఎప్పుడు కూడా జీతాలు అనేది ఈ సమర్థత మన 6 ఏళ్ళగా 5 ఏళ్ళగా జీతాలు కొట్లాడక అటువంటిది ఈ గవర్నమెంట్ రాగానే 2 జీతాలు ఇచ్చేసి 2 సంవత్సరాలు 17 ఇచ్చింది, 21 ఇచ్చింది. అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ మా సోదరులంతా కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లా బేసిల్ చూస్తే మా సీనియర్లకు 1,00,000 దాకా పోయింది, జూనియర్లకే 40-50 వేలకు వచ్చేసింది. సీనియర్ 1,00,000 దాటి ఆర్టీసీ 1,00,000 రూపాయలు జీతం అనేది ఏ రోజు లేదు. ఇవాళ మా సీనియర్లకు వస్తుంది. అంటే చరిత్ర. అదేవిధంగా ఎప్పుడూ లేని ఆర్టీసీ కార్మికులకు ఏదైనా కేసులు అయితే ఈ డిపో మేనేజర్ రిమోట్ చేస్తే ఇంకో ఆయన రిమోట్ అయిపోతుంది. కోర్టుకు పోతే కూడా నౌకరు రావు. అటువంటి నౌకర్లను ప్రజాపాలన పేరు మీద కోర్టులలో ఉన్నా వీళ్ళు రోడ్ల మీద పడ్డారని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకోమంటే అట్లా 350 ఉద్యోగాలు ఇచ్చాయి. అంటే మామూలు విషయం కాదు. ఇది చరిత్ర. రావడానికి గత ప్రభుత్వంలో నరక యాత్ర అనుభవించే ఆర్టీసీ కార్మికులు రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలోనే అతని ఇద్దరు కలిసి ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ లో గెలిపియాలనే సంకల్పంతో ఆర్టీసీ ప్రతి కార్మికుడు ఉద్యోగం చేస్తూ డ్యూటీలలో కాంగ్రెస్ కోటేయాలి అని ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడు కంకణం కట్టుకొని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఓడించి కాంగ్రెస్ గెలిపియాలనే వాళ్ళ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మా పాత్ర కూడా కొంత ఉంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది గుర్తించింది కాంగ్రెస్ గవర్నమెంట్, అరే మనం ఏం సహాయం చేయకుండా ప్రతి కార్మికుడు మన అంటే ఇట్లా ఒకటి చేసుకుంటూ పోతా ఉంటే కొంతమంది పార్టీ నాయకులు టీఆర్ఎస్ సంబంధించిన టీఎంయూ నాయకులకు కమ్యూనిస్ట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కన్ను కుట్టి అసలు మొత్తం కాంగ్రెస్ ఏమనకుండా చేస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం సృష్టించాలని చెప్పి జేసీ ఏర్పాటు చేసి విలీనం కోసం ఒక కమిటీ విలీనమని ఆ విలీనం చేస్తానని చెప్పడం జరిగింది. సరే దానికి ఉద్యమం చేసింది. మీ అందరికి కాంగ్రెస్ నాయకులు తెలిసిన ఒక విషయం, 53 మంది చనిపోయినా 54 సమ్మె చేసినా 34 మంది చనిపోయినా స్పందించిన ఆ గవర్నమెంట్ ఇక్కడ శంకర్ల చచ్చిపోతే స్పందించింది అనుకుంటారు. అది తప్పు. అసలు ఆర్టీసీ కార్మికుడు సమ్మెకు దిగంగానే నా కార్మికుల సమ్మెకు దిగుతారా వీళ్ళు దిగని చెప్తాని అన్న పొన్న ప్రభాకరణ ముందడుగు వేసి మమ్మల్ని సంప్రదింపులకు తీసుకొని 7 సంఘాలు మన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిర్బంధం మన ఇంగ్లాండ్ పట్టుకోపోయారు, రోడ్డు కూడా ఎక్కలేమని. కానీ మీరు సమ్మె చేసే చెయ్యండి, డిపోలో టెంట్లు వేసుకొని కూడా చేసేయండి, స్వేచ్ఛ ఇచ్చినండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు మర్చిపోలేరు. ప్రభాకర్ మర్చిపోయి ఈ రోజు వరకు ఆర్టీసీకి ఒక్కటి కూడా పెండింగ్ లేదు. 6 DL ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో, 6 DL పెండింగ్. ఇప్పుడు అన్ని ఇచ్చిండ్రు. ఒక 25 పేసుకెళ్ళి అది కూడా ఇస్తారు. విలీన ప్రక్రియ ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కొంతమంది యూనియన్లు అడ్డంకున్నాయి, ఎలక్షన్ కావాలి. మీరందరూ ఒకటో విషయం చిన్నాం, ప్రభాకర్ అన్న ఏం చెప్పిందంటే 7 సంఘాలు కాదు రిజిస్టర్డ్ సంఘాలు 11 ఉన్నాయి ఆర్టీసీలో. మీరందరూ కలిసి విజయవాడ వెళ్ళి అధ్యయనం చేసి రండి, ఎట్లా ఉండాలి విలీన ప్రక్రియ, కొద్ది ఇబ్బందులు ఉన్నాయి ఆంధ్రలో అంటున్నారు, మీరు చెయ్యాలని చెప్పి మమ్మల్ని పొమ్మంటే అక్కడ ఎంప్లాయీస్ నాయకుడు ఆ జేసీ పేరు చెప్పుకునే నాయకుడు లేదు మాకు ఎలక్షన్ నాయకులు వీళ్ళు చేసి నాడు ఎలక్షన్ కావాలని ఎంప్లాయీస్ అయినా
ఎలక్షన్ ఆయనకు సపోర్ట్ గా టీఎంయూ ఒక వర్గమైన వీళ్ళందరూ కలిసి ఆర్టీసీని ముంచడానికి మన గవర్నర్ బదనాం చేయడానికి మాత్రమే సమ్మె పేరులో బయటకు వచ్చిండ్రు. అటువంటి విషయాన్ని బట్టి మన సోదరు వీళ్ళంతా వెళ్ళాలి. మనంతా భోజనం చేశాక పూర్తి కూలంకషంగా మనం మాట్లాడుకుంటది. రేపు మనం ఏంటిది ఇక్కడ సోదరులు ఏమేమి తప్పులు చేస్తున్నారు, ఎదుటి ఉండి ఎదుటి వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారు, మన పార్టీని ఏ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెద్దలంతా నిజంగా చెప్తా ఉన్నా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్ గారు కానీ అన్న మన జువాన్ అయితే ఇప్పుడు సింగిల్ ఉండే చైర్మన్, మార్గం చైర్మన్ వీళ్ళందరూ ఉండగా అన్నగారు, టౌన్ ప్రెసిడెంట్, పట్టణ అధ్యక్షులు అన్న గ్రంథాలయ మాజీ చైర్మన్ గారు వీళ్ళంతా కూడా మాకు ఎందుకంటే మహేందర్ గారు నేను ఎప్పుడున్నా ఇక్కడ ఒక టీం ఉంటుంది. మేము ఎట్టున్నా అప్పుడు కార్మిక వర్గానికే ఉండేవాళ్ళం. వీళ్ళందరూ కలిసి అప్పటికే లీడర్లంతా తెలుసు. ఏదానికి వచ్చిన గౌరవాధ్యక్షుడు ఉండేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా అప్పటి నుండి నాకు ఏం పరిచయం ఉన్నా లేకపోయినా వీళ్ళైతే నాకు పరిచయం. కాబట్టి వీళ్ళు ఎప్పుడు